మొన్న 13వ తారీఖున ఎలక్షన్ రోజు కొత్త మల్లవెల్లి గ్రామంలో నిజంగా గోపాలకృష్ణ గారు వేరే పార్టీ తరఫున వెళ్ళడం అనేది సహజం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సామరస్యంగా ఎలక్షన్ జరుగుతూ ఉండగా అక్కడ ఉన్నట్టు పీఓని తిట్టాడు. ఎలక్షన్ ఏజెంట్లని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను తిట్టాడు. ఒక కులాన్ని పట్టుకు తిట్టాడు. నువ్వెంత సీనియర్ నాయకుడు అయ్యండి, నీకు అంత ఆవేశం ఎందుకు నోరు జారాలి? అక్కడ ఉన్నటువంటి మహిళలు తిరగబడే పరిస్థితి తీసుకురావటువంటి మొన్న చెప్పా, పేద బడుగు బలహీన వర్గాలు మీ అంత ఆర్థిక బలం ఉన్నవాడు కాదు, కానీ మాట అంటే పడరు, తిరగబడతారు అని అన్నమాట మన కూడా చెప్పడం జరిగింది. ఎక్కడో బీహార్లో ఉన్న వాళ్ళకి ఓట్లు పుట్టించి ఆ ఓట్లను ఇక్కడ వేయడం కోసం ప్రయత్నం చేయడం అంటే ఎంత సిగ్గుసేటు మీకు. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇన్ని సంవత్సరాలు 30-40 సంవత్సరాల సీనియారిటీ ఉండి ఇంత ఆవేశమా? నిన్న కూడా రంగనగూడలో మీరు ప్రెస్ మీట్లో ఎంత ఆవేశం, వాల్రస్తో తొక్కిచ్చేస్తారా? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని పేద బడుగు బలహీన వర్గాలను ఎవరిని బతకనివరా? ఈ రాష్ట్రంలో మీరే పెత్తందారులు ఏరుకుంటారా? ఈ రాష్ట్రాన్ని బలహీన వర్గాన్ని చంపేస్తారా ఏంటి మీ ఉద్దేశం? రోలర్తో తొక్కిచ్చేస్తాం, రెడ్ బుక్లో రాసాం, ఇరగదీసేస్తాం, గోళ్ళల్లో వండము, పరిగెట్టిస్తాం. ఏంటో భాష నాకు అర్థం కావట్లే. 50 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు ఎన్నో గవర్నమెంట్లు వచ్చినాయి వెళ్ళినాయి, కానీ ఇలాంటి భాష మేము ఎక్కడ చూడలేదు. మొన్న 2019 కానీ ఇప్పటి వరకు కూడా మేము కూడా ప్రభుత్వాన్ని నడిపిన మాట వాస్తవం. కానీ ఇలాంటి సంస్కృతి మాకెక్కడా రాలా. మీ పార్టీలోనే మీకు సపోర్ట్ ఇస్తున్న నాయకులకే వస్తుంది తప్ప ఈ భాష మాలో ఎవరికి ఇప్పటి వరకు ఆ భాష రాలా. వాళ్ళు తూకీటి అనే భాష ఏంటో నాకైతే అర్థం కాదు. అలాగే ఇంకొకరు మండల పార్టీ పేషెంట్ గారు చెబుతున్నాడు అన్న, ఎమ్మెల్యే గారిని కార్లు పుచ్చుకున్నాడు సాలలేదా అని. నీ కళ్ళు కనపట్టలేదా? ఎదురుకుండా వచ్చి ఆపడానికి ప్రయత్నించే పక్క దోషినమాట రాష్ట్ర ప్రజానీకం మొత్తం చూసింది. కార్లు పుచ్చుకున్నాడని చెబుతాడు. నీ కళ్ళు పోయినా కళ్ళు కనపట్టలేదా అని నేను అడుగుతున్నా. సూర్యుని చూస్తున్నావా అని అడుగుతున్నా మండల పార్టీ పేషెంట్ని. చూసి సరిగ్గా మాట్లాడటం నేర్చుకో. అలాగే నున్నలో ఫస్ట్ యాదగడ్డ వెంకటరావు అక్కడ ఉన్నటువంటి మాజీ పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్గా ఓడిపోయినటువంటి పియ్యల నాని భార్యని, పియ్యల నానిని దుర్భాషలాడాడు. నిన్నటిదాకా నా ఎనహమాలు తిరిగి అనేక పదజాలం వాడి నీ ఎంత చూస్తా, నువ్వు రోడ్డు మీద ఎలా తిరుగుతావు చూస్తానని అక్కడ పదజాలం వాడి బూత్లోకి వెళ్ళిన తర్వాత, అంటే ఎస్సీ క్యాండిడేట్ అతను ఓడిపోయినాడు పంచాయతీకి. అతను నిన్నటి వరకు ఎలగడ్డ ఎనహమాలే ఉన్నాడు. అతనికి వాళ్ళకి ఏం ఇబ్బంది వచ్చిందో వచ్చాడు. అతను ముందు తిట్టాడు. తిట్టి లోపలికి వెళ్ళి భాస్కర్ రెడ్డి ఉంటే భాస్కర్ రెడ్డిని పట్టుకుని మీ రెడ్లు ఎంత చూస్తానో, మీరు బుద్ధి నుంచి ఎలా తిరుగుతారో చూస్తాననే భాష వాడిన తర్వాత అక్కడ పేద బడుగు బలహీన వర్గాలను ఎవరైనా కానీ రివర్స్ అయితే అక్కడి నుంచి తప్పుకుని పోలీసులు ఎట్టకొట్ట కంట్రోల్ చేసి బయటికి పంపించిన మేడం. నువ్వు కానీ నీ తావేదారులు కానీ ప్రతి గ్రామాల్లోకి వెళ్ళి బూతుల్లోకి వెళ్ళి బూతుల్లో ఎక్స్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పనిచేస్తుంటే వాళ్ళందరినీ రెచ్చగొట్టినమాట వాస్తవం కాదా? ఇది నిజం కాదా? ఆ తర్వాత కదా అక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల మీద తిరగబడిన మాట వాస్తవం కాదా? అక్కడి నుంచి నువ్వు సూరంపల్లి పారిపోయిన మాట వాస్తవం కాదా? అలాగే ఇంకొక నాయకుడు చెబుతున్నాడు, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దౌర్జన్య కాండలు ఎక్కువైపోయినాయి. అసలు దౌర్జన్య కాండలో ఎక్కువైపోయిన మా గురించి మాట్లాడతారు. మీరు దౌర్జన్యం చేస్తున్నారా? పెద్దారెడ్డికి మీరు వెళ్ళారా? జేసీ మెదర్సిటీకి మేము వెళ్ళామా? కళ్ళు కనపట్టలేదా మీకు? పెద్దారెడ్డికి పోలీసులు అడ్డం పెట్టుకుని పెద్దారెడ్డికి వెళ్ళి ఇంటికి వెళ్ళి సీసీ కెమెరాలు కానీ పగలగొట్టే మాట వాస్తవం కదా? దాని మీద నిన్న కాదు మొన్న ఎస్పీని వాళ్ళందరినీ సస్పెండ్ చేసిన మాట వాస్తవం కదా? అలాగే మాచర్లో ఎస్సీ బీసీలు ఓటేసిన వాళ్ళందరూ భయపడిపోయి తెలుగుదేశం పార్టీకి దేవాలయాల్లో తక్కుంటే తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్ళి పగలగొట్టి వాళ్ళని కొట్టిన మాట వాస్తవం కాదా? ఇటన్నిటి వల్ల కదా కలెక్టర్ సస్పెండ్ అయ్యాడు, ఎస్పీ సస్పెండ్ అయ్యాడు, సీఏలు ఎస్సీలు సస్పెండ్ అయిన మాట వాస్తవం కదా? కళ్ళుంటే కబూతుల్లాగా మాట్లాడబాకండి, నిజాలు చూడండి. దౌర్జన్యం చేసింది మీరు. మా వాళ్ళు ఎంతో సామరస్యంగా ఉన్నా సరే ఇళ్ల మీదకి వెళ్ళింది మీరు. దేవుడు గుళ్ళలో దాక్కునే పరిస్థితి కల్పించింది మీరు. ఇది తెలుసుకుని మాట్లాడవలసిన అవసరం ఉన్నమాట వాస్తవం. 4వ తారీఖు వచ్చిన తర్వాత రెడ్ బుక్ ఓపెన్ చేస్తాం.
బుల్డోజర్తో తొక్కియడమే నీకు ఒక్కడికి వచ్చాను మాకు అందరికీ తొక్కియడం వచ్చు. కానీ ఆ పదజాలం వాడటం అనేది నీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు. రాజ్యాంగంలో ప్రతి వాడికి మాట్లాడే హక్కు ఉంటుంది. నీకు ఇబ్బంది కలిగితే నువ్వు మాట్లాడు. కానీ అటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చంపేస్తాం, రోలర్తో తొక్కిచ్చేస్తాం అనే భాష నీ అహంకారానికి నిర్వచనం. అది పార్టీ రాకముందు ఇంకా అలా మాట్లాడుతానంటే పార్టీ వచ్చిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాలు ఈ రాష్ట్రంలో ఎలా బతుకుతాయని ఇది గ్రహించవలసిన అవసరం సిఎస్ అంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఉందని నీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. సార్ మండలానికి ఒక రెడ్ బుక్ రాసాము, గ్రామానికి ఒక రెడ్ బుక్ రాసాము, లోకేష్ దగ్గర కూడా ఒక రెడ్ బుక్ ఉంది అని పర్టికులర్గా రౌండ్ చేసి మాట్లాడుతున్నారు. గ్రామం ఏంటి అసలు, రెడ్ బుక్ అంటే అసలు అర్థం ఏంటి? రెడ్ బుక్ అంటే ఏంటనేది వాళ్ళకే తెలియాలి. రెడ్ బుక్లు బ్లూ బుక్లు చూసి దడవలసిన అవసరం మాకు లేదు. 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. బెదిరిస్తే బెదరము. మీరు ఏది చేయడానికైనా సిద్ధపడితే మేము దానికి కూడా సిద్ధంగానే ఉన్నాం. మీరు చంపేస్తారా? చంపేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయడమే మేము చేసిన పాపమా? దుర్మార్గంగా మీరు మాట్లాడుతున్నారు అంటే అసలు గవర్నమెంట్ ప్రభుత్వం రాకుండానే మీరు ఇలా మాట్లాడుతున్నారంటే ప్రభుత్వంతో సామాన్య ప్రజలకి ఏమైపోవాలి? ఈ ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు అనేక రకాల కులాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. మీరు చెబితే మీరు చెప్పినట్టు ఇంటే పడి ఉండాలి. లేకపోతే మీరు బుల్డోజర్లతో తొక్కిచ్చేస్తారా? చంపేస్తారా? ఈ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మందిలో 2 కోట్ల మందిని చంపేస్తారా? చంపేయండి. సార్ ఈ మండలంలో రెడ్ బుక్లో, ఈ మండలంలో నాయకులు కానీ రెడ్ బుక్లు ఎవరి పేర్లో మీకు అని తెలుసా? తెలియదు సార్. మాకు రెడ్ బుక్ అంటే ఏంటో కూడా తెలియదు సార్. మా బుక్కుల్ని అట్లా మా వంశీ గారు కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ సామరస్యంగా పేద బడుగు బలహీన వర్గాలకి పనిచేయడమే నేర్పాడు తప్ప రెడ్ బుక్లు రాయటం, బ్లూ బుక్లు రాయటం అనేది మాకు నేర్పలేదు. మరి బుక్కులు ఏంటో పాపం ఆయన గారికి చెప్పాలి. రెడ్ బుక్ అంటే ఏంటో మరి ఆ రెడ్ బుక్ ఆయన దగ్గర ఉందంటున్నాడు. ఎవరో లోకేష్ గారి దగ్గర ఉంది. 4వ తారీఖు తర్వాత ఓపెన్ చేద్దామన్న మరి రెడ్ బుక్ల సంగతి మాకు తెలియదు. ఆ రెడ్ బుక్ ఏంటో కూడా మాకు అర్థం కావట్లేదు. పాపా రెడ్ బుక్ గురించి ఆయన వివరిస్తే తెలుసుకుంటాం. మా పరిస్థితి అది. బహిర్గతంగా సవాలు విసురుతున్నారు పోలీసు అధికారులకు కానీ, లేదంటే కలెక్టర్ గారికి కానీ, లేదంటే ఎలక్షన్ కమిషనర్కి కానీ మీరు ఫిర్యాదు చేసే అవకాశం ఏమైనా ఉందా? అంటే భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి అయితే నిన్న ప్రెస్ మీట్లో మన నెలకొంది. నేను చెప్తున్నది అదే, సుమోటో కన్నా తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంది కాబట్టి నిన్న అతను మాట్లాడింది సుమోటోగా తీసుకుని కలెక్టర్ గారు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను ఇందాక క్లియర్గా చెప్పా. సుమోటోగా అతను ఇవాళ ఎలా మాట్లాడుతున్నాడో రేపు పొద్దున్న పరిస్థితి ఏంటి? దీన్ని కలెక్టర్ గారు సుమోటోగా, ఎస్పీ గారు సుమోటోగా తీసుకుని యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాత్రం నేను ఈ సభాముఖంగా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని మర్యాదపూర్వకంగా కోరుకుంటున్నాను.